దూరిందో మనిషిలోన మాయదారి ఆశ, దాని చిటిక నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గాని పైసా. ఒక్కొక్కడు ఒక్కో ఎలక్షన్ కి ఎంతెంత ఖర్చు పెడతాడో తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ కి 10 లక్షలు, ఎంపీపీ ఎలక్షన్స్ కి 30 లక్షలు, జెడ్పీటీసీ ఎలక్షన్ కి 50 లక్షల నుంచి ₹1,00,00,000, మున్సిపల్ కౌన్సిలర్ కి 50 లక్షలు, సిటీ కార్పొరేటర్ కి 2 కోట్లు, ఎమ్మెల్యేకి 10 కోట్లు, ఎంపీకి 20 కోట్లు. ఎందుకంత పెద్ద పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నారు సార్? ప్రజాసేవ కోసమా? కాదు, రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత దొబ్బేసే మన డబ్బు కోసం. గాడ్ ఓన్లీ కెన్ సేవ్ దిస్ కంట్రీ. రాజ్యపాలిస్తున్నారు, పందుకుక్కల్లా మేసేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇదేంటని అడిగితే మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏదైనా జరుగుంటే అదే మా ప్రభుత్వంలోనే జరిగింది. మీకోసం, మీ శ్రేయస్సు కోసం నా చివరి రక్తం పట్టి ఉన్నంత వరకు పోరాడతానని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ బై ఎలక్షన్స్ మనకు గోల్డెన్ ఛాన్స్. ఇందులో భారీ మెజారిటీతో మనం గెలిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన విశ్వాసం పోయిందని గోల పెట్టేయచ్చు. ఆల్రెడీ రూలింగ్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లానిలా రెడీగా ఉన్నారు. వాళ్ళ ముఖాన్ని డబ్బులు కొడితే తోకూపుకుంటూ కుక్క పిల్లల్లా వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని పడేయటం చిటికెలో పని. అవండి, ఈ వచ్చిన జనం అంతా మన కోసం వచ్చారనుకుంటున్నారా? సగం మంది టైం పాస్కి వచ్చారు. మనమే కాదు, ఏ గొట్టంగాడు వచ్చి మీటింగ్ పెట్టినా ఇంతే జనం వస్తారు. ఐటమ్ సాంగ్ అయిపోయాం మనం. అవును, మొన్న ఈ మెయిన్ ఎలక్షన్స్లో ఎక్కువ డబ్బులు పోసి గెలిచిన సీట్ ఏది? పోలవరం అన్న. పోలవరం ఎమ్మెల్యే స్టేట్ లో పాపులర్ క్యాండిడేట్ ని డబ్బులు విడుదల ఓడించింది. ఎంత పెట్టి ఉంటుందా? 8 కోట్లు పెట్టి ఉంటుందన్నా. 8 కోట్ల? నువ్వు ఉండవయ్యా అన్నా, మనం 10 పెడదామన్నా. 25 కోట్లు. వాడికి ఇవ్వలేదనేనయ్యా వాడి గొడవ. వాడి చేస్తే మొత్తం వాడే మింగేద్దామని వాడి ప్లాను. ఈ ఎలక్షన్స్ తో వాడు భూస్థాపితమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గెలవకూడదు. ఈ సీటు మనమే గెలవాలి. కరెక్ట్ సార్, కానీ వాడు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మనం కూడా పెట్టాలా? 25 नहीं 50. సార్ ఎంత డబ్బు? हमारा सन्यास राज ही अरेंज करेगा. సార్ నేను చాలా పేదవాడు సార్. गरीब మరి సిబిఐ లో నీ లిక్కర్ సిండికేట్ గురించి घबराओ मत. బిగ్ బాస్ ఆప్కా ఫేవర్ మే హై. ఈ ఎలక్షన్ లో నువ్వు ఆ సీటు కొట్టుకొస్తే నువ్వెప్పటి నుంచో కోరుకుంటున్నది జరిగే ఛాన్స్ ఉంది. సార్ 50 కోట్లు ఓకే. मेरे भाइयों, सबको नरसिंह यादव का सलाम, आदाब, नमस्कार. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పైసల పతంగ్ పోటీ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పందెం, 50,000. ఇందులో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు 500 కట్టాలి. దీన్ని గాల్లో ఎగరేసిన తర్వాత పేక్ చేసి ఎవరైనా కట్ చేయొచ్చు. ఇది కింద పడ్డ తర్వాత ఎవరికి దొరికితే వాడితే 50,000. इसको मिला उसके ही 50,000.
జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. వినడానికి బాగానే ఉన్న నిర్మాతలకి మాత్రం ఆ కథలే బెత్తలుగా హీరోలకి మోడల్కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా సిక్స్ ప్యాక్ చాలా అవసరం. అవును కరెక్టే. అయితే పోతేగా మహేష్ బాబు వీళ్ళ పనే బాగుందిరా. ఉంటే అసలు డబ్బు ఎంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. ఒక్క కోటి ఉంటే చాలరా. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక్క కోటి ఉంటే చాలు. బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే రుక్నా, ఏం లేదన్నావు కదే. నౌటంకి హై. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాహ్కి దువా. आपका ख्याल रखना. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది. మీరు అడిగిన గోగ్రచులు ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ మొఘల్ స్టైలే కదా. ఇనే గోడ पे जाकर मोटर गाड़ी पे कैसा है रे? హే ఇది నువ్వే కదా. yes i model also I only same color. You're really wow yaar. the shreef घोड़ा किधर है रे? घोड़ा बोर्ड में कहीं पिచ్చినా చిచ్చా. లక్ష్మీదేవి आई देखो. రావే ఇప్పుడు మన లక్ష్మీదేవి మేడం కి ఆకాష్ ఐ యామ్ స్వీటీ యార్. పయ్యం పేరు స్వీటీ లక్ష్మీదేవి మేడం కి ఒక అద్భుతమైన గాగ్రచులు చూపించు. వెళ్ళు. నాకు మొఘల్ స్టైల్ ఘాగ్రా చోలీ చూపించండి ప్లీజ్. మీకు ఏం కావాలంటే అదండి, ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చూపించు. ఇప్పుడు లేవు. అదేంటి లేవా? కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తాం. ఓ గ్రేట్. ప్రైస్ ఎంత? 6000 మేడం. ఊరి పిచ్చిన చిచ్చా నోరు మూయి తక్కువ చెప్తే చీప్ అనుకుంటా. ఆ మేకింగ్ 6000, మెటీరియల్ 10000, ఓన్లీ 16000. 16000 మేడం. మీరు మీ ఫోన్ నంబర్ ఇస్తే మేడం నేనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ. 95600235. ఎంతైనా డబ్బున్నాళ్ళు 20. ఆ స్టైలు, ఆ డ్రెస్. క్యా డ్రెస్ హై బాబ్? ఆ డ్రెస్ కి 1,00,000 రూపాయలు ఉంటుందిరా. లక్ష ఏంట్రా? ఆ కార్ నంబర్ ఆల్ నైన్స్ దానికి ఒక 7-8 లక్షలే ఉంటుంది. ఎవడో బాగా బలిసినోడు కూతురై ఉంటుంది. 1 కోటి చాలు, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అరే మామ్ రేసులు ఆడదాం. చూద్దాం. చెయ్యి. రే ఒక పని చెయ్యి. ఏమైతే అదే బ్యాంకి కన్నవి. కన్నాలు, మర్డర్లు, దోపిడీలు, కిడ్నాప్లు, చిట్టీలు, అమ్మాయిల వ్యాపారం లాంటి నీచ పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ కొద్దు. 1 కోటి. 1 కోటి. ఒకే 1 కోటి. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే 4 దారులు. 1 సినిమా హీరో. అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా. 2 పాలిట్రిక్స్. అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్దులు ఉన్నాయి. ఈ మధ్యలో అందరూ జైలు కూడా పెడుతున్నారండి. బెయిల్ కూడా దొరకదు. ఏదైనా పెద్ద గనులు లీజుకి పట్టి వేసేస్తే ఏంటేసేది? దానికి కూడా ఒక పెద్ద బ్యాకింగ్ ఉండాలి. బాగా పైసలు ఉన్నాడు కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేదో పెళ్ళి. స్వీటీ. అమ్మో పెద్దలరా చాలా రిక్స్. మనలాంటోళ్ళకి రిస్కే పెట్టుబడిరా. కొండకి వెంట్రుక, ఆయతో కొండ, గయతో వెంట్రుక. तो 100 యాగాలు పూర్తి అయిపోయాయి. హరి ఓం నమః శివాయ. ఇంకో 8 సోమాలు చేస్తే 108 పూర్తి అయ్యాయి. ఆ శివుడి దయ వల్ల మనవే సీఎం. మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది. కంగ్రాట్స్ సార్. నేను సీఎం అయితే
నువ్వే ఐజీని. థ్యాంక్ యూ సార్. ఇదిగో మొత్తం 50 హవాలాలో వస్తున్నాయి. లాస్ట్ టైం ఇలాగా ఓల్డ్ సిటీ నుంచి నువ్వే తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ హ్యాండ్ ఓవర్ చేసే పెద్ద అమౌంట్. జాగ్రత్త. అలాగే సార్. నీ సేఫ్టీకి మన వాళ్ళని కూడా పంపించమంటావా? నో ప్రాబ్లం సార్. లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు 40 నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది. పిచ్చాం కదా సార్. హడావిడి లేకపోతే ఎవ్వరికి అనుమానం రాదు సార్. సైలెంట్గా అయిపోతుంది పని. మీరు ఇక దీని గురించి మర్చిపోండి. సరే సార్ ఐజీ గారు. ఏంది ఇట్లా వచ్చినావు? నేను ముజ్రా చేస్తాను. నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నువ్వు. అరే తూ, నువ్వు ముజరా చేసుడేంది? నువ్వు ఖాళీ అంటే రేపు ఇయాల్టి కల్లా మహారాణి అయిపోతావు. దుబాయ్ షేకు మస్తుగా బలిసినోడు, చాలా పైసలున్నాయి. ఆయనకి ఆల్రెడీ 3 పెళ్ళాలు. 4వ పెళ్లి చేసుకొని ఈడికి వచ్చిండు. ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంట. షాదీ నాకు వద్దు. నాకు భయంగా ఉంది. నేను వెళ్ళిపోతాను. మరి నా అప్పోడు తీరుస్తాడు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మాషాఅల్లాహ్, సుబ్హానల్లాహ్. मुझे लड़की पसंद है. నయ్యంటే నీ అయ్యా. అమ్మా చంపేసింది అయ్యా. పోతుంది కత్తి. నేనే
రేపటికెల్లా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి, లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న నీ పిల్లం, ఉస్మానియా చదువుతున్న నీ కూతురు మెహబూబ్కి మెహందీలో బ్రాతల్స్ అయిపోతారు. కొడుక బాధేస్తాను. నా దగ్గర ఎంసీ క్వార్టర్లు 3 ఉన్నాయి, సీల్డ్ సగం రేటు తీసుకో. మాట్లాడు, మేము అమ్మేవాళ్ళమే కానీ కొనేవాళ్ళం కాదు. ఎంసీ క్వార్టరా సగం రేట్ అన్నా తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళండి రా. ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టాలంటే మా అన్నే ఎట్టాలరా. ఎవడు కొడుతూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడ మైసబాబురా. వచ్చిరా ఫోన్ రా. ఏంది పని అయిందిరా? ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి. అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు, మొత్తం మీరే పంచుకోండి. అయినా ఎంతకాలమని ఇలా బతుకుతారా? ఈ డబ్బులతో బాగుపడండి. కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరడానికి వీల్లేదు. హైదరాబాద్ పాత బస్తీలో మన పార్టీ సుబ్బు యాదవ్ని కలవండి, మీకు కావాల్సిందాన్ని తనే అరేంజ్ చేస్తాడు. దిల్కుష్ ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం. నీకు నాకు 50-50. ఆ పట్టే బాస్ గారు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేడు. తేలు కుట్టిన దొంగల పిసుక్కోవడం తప్ప ఏం పీకలేడు. అదేం కాదు. బ్లాక్ ఇనోవా AP9BN 1193. ఆ యాదవ్ గారు చాలా డేంజర్ బాబు, నాకు కూడా భయం అవుతుంది. రేయ్, లైఫ్ అన్నాక రిస్క్లు ఉంటాయిరా. భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఏం అవ్వదురా, మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా, ఎవ్వడు గుర్తుపట్టాడు. ఓకేయా? తబర్, నువ్వు అర్జెంట్కి వెళ్ళి బండి తీసుకొచ్చాయి. నువ్వు నూరింటి దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేఫ్కొచ్చాయి. యాభై కోట్లు ఆ సీట్ గెలిస్తే నేనే రాసీయము. ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు, వీటిని ఫాలో చేయండి. తేడా వస్తే వేసేయండి.
ఫోన్ దొరికిందా? దొరికిందా లేదా? దొరికింది. ఎందుకు ఆగేవరా? పద పద. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమన్నాం కదా. పద 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 పద. ఆగు. छोड़ छोड़ को छोड़. अब चलना है नहीं मेरे बाप पहले वो बोल. चल चलो पीछे. हाँ पीछे. ఈ టైంలో జోకులేంట్రా? పడక ఫోన్ డానికి కార్ కాదియా అయితే డబ్బు అంతా తీసుకొని కార్ వదిలేస్తుంటారు. కొడుకులు బార్కాస్ ఏరియాలో డబ్బు పోయిందంటే ఆ చుట్టుపక్కల కొడుకులు అయి ఉంటారు. బయటి వాడప్పటికి ఆ ఏరియాలో అంత సీన్ లేదు. ఆ ఏరియా కొడుకులందరినీ రౌండప్ చేయండి. స్టేషన్కి తీసుకెళ్లి మన స్టైల్లో అడగండి. మొత్తం కక్కుతారు. గవర్నమెంట్ ప్లేస్ రా. పోలీస్ కేసులో యాక్సిడెంట్ అయిన బండ్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోడు. ఎంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఉండదు. ఈ డబ్బు తీసుకెళ్ళి మీ ఓనర్కి ఇచ్చి వారానికి సరిపడా రెంట్ కట్టేసి మళ్ళీ తప్పకుండా ఉంటాడు. అబ్బా ఇంత డబ్బురా నాకు ఇంకా కావాలి. కక్కుర్ కొడక. ఇక్కడ మన మినిస్టర్లు బెటర్ కదా. దూరంగా నిలబడు.
వద్దులే, నా దగ్గర ఉంచుతా. రావే. ఎవరిని ఇలా చూడలేదా? చీ ఏంటి, ప్రకాష్ ని కూడా చూడలేదా? ప్రకాష్ మీరిద్దరూ లవర్స్ కదా, ఎప్పుడు ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, అట్లీస్ట్ టిఫిన్ ఏం చేయలేదా? అవి ఏంటి? కిస్సింగ్, గుండె జారి కళ్ళంతా అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా. మా పెళ్ళి అవ్వదు. ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును, నాకు కూడా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీట్. స్టూపిడ్. కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం. లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతాడో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ అ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ షూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. నన్ను అడుగుతావేంట్రా? అవునరా, నిన్నే ఆ రోజు సేఫ్ ప్లేస్ అని మేరకు చుట్టియా బనాకే కార్ ఎక్కడ పెట్టి నన్ను పక్కకు పంపి పూరా పైసా లేక చలేగా తూ. డబ్బేంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాకు తెలుసు నువ్వే లేపేశావు. కక్కుర్తి కొడక, బోల్డంత డబ్బురా. మనందరం పంచుకుందాం అనుకున్నాం కదా. పంచుకోవడం ఏంట్రా, నాకు కూడా చెప్పండి. కార్ నేను తీస్తాను. ఉసిన్ చాబీ మేరకు దియానా, నీ దగ్గర పెట్టుకున్నావు. అబ్బా, మా తెలియదులే, डुप्लीकेट की ఉంటుందని मेरे को चूतिया समझ रहा बे? अरे मैं चूतिया हूं. चुप, तू चुप. तेरी तो साले बोल्ड अंत डब्बुरा नियत खराब हो गई साले की. మొత్తం వేస్తాడు. చోరయ్యే దొంగ సాలేగాడు. నన్ను దొంగ అంటావా సాలే? నన్నే కొడుకురా. అరే తబర్ 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 కొడుకురా కొడుకురా. చాయ్ चोर साले कमीने! ఏంట్రా చెప్పస్తావా? రా నియత్ నాది కాదురా, నీది ఖరాబ్ అయింది. పొద్దున లేవన్ కానీ పైసా పైసా అని ఏడుస్తున్నావు. యాదవ్ బుర్కలల్లా వచ్చి నూనె ఎత్తుకపోతే తెలియదు అనుకుంటున్నావురా? నాకేం తెలీదన్నా. అరే చూప్ సాలే, నా బర్గాని బండి నా తానా ఉంది. అది గిట్లా కావాలంటే 1 గంటల నూరు నా కాడ ఉండాలి. పురాణి దేవుడి దగ్గర మా పౌరాలు ఇంతదారు చేస్తున్నారు. వాళ్ళకి గిట్ల నూరు నప్ప చెప్పు, లేదంటే నీ బండిని చోర్ బజార్లా కిలో లెక్క అమ్మేస్తా చూడు. గదొక్కటే కాదు బిడ్డ, వేరే కార్ చోరీ కేసులా పోలీసు వాళ్ళు బుర్కల కోసం వెతుకుతున్నారు కదా. గా బుర్కలోళ్ళు ఎవరో చెప్పేస్తా. కార్లో డబ్బులు నేను తెలీదురా, కానీ చూసేస్తాడేవరా మా జీవితం. సారీ కాక, నాకు మాఫ్ చేయి, తప్పైంది. నువ్వా? ఎవడో వీరప్పునో దావుద్ ఇబ్రాహిం అనుకున్నాను రా. సరే సరే నాన్న, నేను వదిలేస్తాను.
50 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా చెప్పు. నువ్వన్నమాట అస్సలు విలన్. ఆ కారు పెట్రోల్ అయిపోయిందని అక్కడ వదిలేసాం దొరా. 50 కోట్లు రోడ్డు మీద వదిలేశారు చెప్పరా. ఏయ్ కార్ ఎక్కడుంది? మసీదులో పక్కన పెద్ద పాత బిల్డింగ్ దొరా. పక్కన సొంత దొరా షాప్ లో మూస్తున్నా దొరా. ఆ పక్కన ఏదో రోడ్డు దొరా, ఆ రోడ్డు మధ్యలో పచ్చగొట్లు కప్పేసి అవి ఏటి ఉన్నాయి దొరా. అది కాదు దొరా, ఆ పక్కన మసిపో బొమ్మ పెద్దది ఉంది దొరా. కార్ ఎక్కడుంది చెప్పు. దీన్ని పట్టుకొని సాగాలనే దొరా. ఏయ్ చెప్పరా కార్ ఎక్కడ? నువ్వు నేను చెయ్యొద్దురా. కార్ ఎక్కడుందో చెప్పేస్తా. చెప్పు. చాలీ బండ, సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్క. పైసాయే పరమాత్మ అనుకునేవాడిని సార్. కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో వాడిని కొనుక్కురాగలరా మళ్ళీ? సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్. కడుపుకి మించిన భోజనం, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. నేను నూరుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను మేడం. మనలాంటి ఫకీర్ 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 వాళ్ళకి రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, దమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా. मुझे बहुत डर लग रहा. रिस्क తీసుకోదు ప్రకాష్. రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా? మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్.
దుబాయ్లా మన చార్మినార్ షేర్వానికి గింత గిరాకుందని తెలియదు మామా. ఇనిదిరా నాది నూరుది పైసలు జాగ్రత్త. इससे ज्यादा पैसे तो हैदराबाद में अपना चिच्चा देता था. ए नूर नी मुकुడు ఇంత కమీనా ఉన్నాడు. पड़ींद्र क्या तूतिया दिख रहा है तेरे को? क्या नहीं है तू?